అన్ని కుదిరి ఉంటే ఫిబ్రవరి చివరి వారంలో టాలీవుడ్ ఒక వండర్ చూసి ఉండేది. అదేంటి అంటే శ్రీ విష్ణు నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డ్ క్రియేట్ అయి ఉండేది. కానీ శ్రీ విష్ణు ఇలాంటి రికార్డులు వద్దనుకుంటున్నాడు. కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చాలనుకుంటున్నాడు. మార్చి 19న జరిగే ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ బిగ్గెస్ట్ క్లాష్ గురించి పాన్ ఇండియా డిస్కస్ చేస్తుంటే టాలీవుడ్ లో మాత్రం శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ వార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ వార్ను స్వయంగా శ్రీ విష్ణు అడ్డుకున్నాడు. ఒకే రోజు తాను నటించే 2 చిత్రాల విడుదలను ఆపాడు. ప్రస్తుతానికి ఫిబ్రవరి 28న తాను నటిస్తోన్న ఒకే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటున్నాడు. అదే విష్ణు విన్యాసం. నిజానికి శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ అనే చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. మరోవైపు శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం కూడా సేమ్ డేట్ కు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో నాని నటించిన చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2015లో జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయి రికార్డుల్లోకెక్కాయి. ఇప్పుడు శ్రీ విష్ణు కూడా సేమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు అనుకుంటుండగా అలాంటి రికార్డ్ ఏం క్రియేట్ కావడం లేదని, ఫిబ్రవరి 28న విష్ణు విన్యాసం మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పాడు. గత ఏడాది దీపావళికి తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తాను నటించిన 2 చిత్రాలు డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకే రోజు విడుదలకు సిద్ధం కాగా సరిగ్గా రిలీజ్ కు ముందు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 19న తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.